యొక్క హెచ్ఎంపీ వైరస్ సోకినట్టుగా నిర్ధారించారు. ఇప్పుడు మరింతగా ఈ సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. దేశంలో పలు చోట్ల ఇప్పటికీ 8 మందికి పైగా ఈ వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలోని నాగపూర్లో 2కి ఈ వైరస్ సోకింది. నాగపూర్లో 13 ఏళ్ల ఒక బాలికకి 7 ఏళ్ల అబ్బాయికి 2రికి కూడా ఈ హెచ్ఎంపీ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. హెచ్ఎంపీ వైరస్ సోకినట్టుగా నిర్ధారణ నేపథ్యంలో వారిని కూడా కొంత చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ కేసులతో అలర్ట్ అయింది. కర్ణాటక, తమిళనాడులో మరొక 2 కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో, బెంగాల్లో ఒక్కో కేసు నమోదైంది. కర్ణాటకలో 3 ఏళ్ల పాప, 3 నెలల పాప, 8 నెలల ఒక బాబుకి, తమిళనాడులో కూడా ఇదే తరహాలో 2 చిన్నారులకి కేసు నమోదైంది. హెచ్ఎంపీ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. ఇక గుజరాత్లో ఒకరికి, వెస్ట్ బెంగాల్లో ఒకరికి, ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలో మరో 2కి ఇదే తరహా వైరస్ సోకినట్టుగా గుర్తించారు. హెచ్ఎంపీవి విస్తరించకుండా దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపినప్పటికీ ఈ కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతున్నటువంటి ఈ వార్తలు విన్నా కొద్దీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా అదంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. గతంలో కరోనాకు సంబంధించినటువంటి ఆ బీభత్సం చూశారు కాబట్టి, కల్లారా అదంతా చూశారు, అనుభవించారు, ఎన్నో ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఈ వైరస్ మళ్ళీ ఒకసారి ఈ రకంగానే విజృంభిస్తూ పోయినా కొద్దీ ఎటువంటి వార్తలు వినాల్సి వస్తుందో, ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటుంటాయంటూ కూడా భయాందోళన అవుతున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ డెఫిషియన్సీ తక్కువగా ఉంటేనే, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వారికి ఈ యొక్క వైరస్ సోకుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఎక్కువగా మన దేశంలో నమోదైన కేసులు అందరూ కూడా చిన్నారులే. సో డెఫినెట్గా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేవారున్నా, లేదంటే కొంత కాలేజ్లో వెళ్ళేవారున్నా, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళేటువంటి చిన్న పిల్లలకే ఈ వ్యాధి వచ్చే అవకాశం కనబడుతుంది. కానీ ఇప్పటివరకు మనం చూసిన కేసుల్లో అందరూ కూడా 10 సంవత్సరాల లోపు పిల్లలే. సో దయచేసి మీ పిల్లలకు తప్పనిసరిగా మాస్క్ని ధరించేలా చూడండి. మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందే. హ్యాండ్ శానిటైజర్ కూడా మరొకసారి వారికి ఇవ్వండి. అట్ ది సేమ్ టైం జలుబు, దగ్గు, జ్వరం లాంటిది ఏదైనా ఉన్నా కూడా వెంటనే ఆసుపత్రికి వెళ్ళి చికిత్స అందించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే హెచ్ఎంపీ పైన అనవసరమైనటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇది డెఫినెట్గా చికిత్స అందిస్తే తగ్గిపోతుందంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వైద్యారోగ్య శాఖలు, ప్రభుత్వాలు చెప్తున్నా కూడా కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితి. ముఖ్యంగా వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏంటి ఇప్పటివరకు మన ఇండియాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, వారికి సంబంధించిన ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, ప్రస్తుతం కేసుల సంఖ్య 8కి పెరిగినప్పటికీ కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపైన కొన్ని క్లియర్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సాధారణ జలుబుగానే ఈ యొక్క వైరస్ కి సంబంధించిన లక్షణాలు ఉంటాయి కాబట్టి వైరస్ సోకిందా లేదన్న దానిపైన కొన్ని ప్రత్యేకమైన ఏదైతే పరీక్షలు ఉన్నాయో అవన్నీ కూడా చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత సూచించడం జరిగింది. అయితే హెచ్ఎంపీ వైరస్ కి సంబంధించి ఇప్పటికైతే ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. కానీ దీంట్లో ఏదైనా రూపాంతరం చెందుకొని, గతంలో కోవిడ్ లో కూడా ఇదే పరిస్థితి జరిగింది. ఫస్ట్ వేవ్ కి, సెకండ్ వేవ్ కి కొంత మరణాల సంఖ్య సెకండ్ వేవ్ లో పెరిగిన పరిస్థితి అయితే చూస్తాము. అయితే ఇప్పుడు ఈ వైరస్ కి సంబంధించి, ఎందుకంటే 2001 నుంచి ఈ వైరస్ ఉంది అంటూ కూడా ప్రపంచ దేశాలు చెప్తున్నప్పటికీ చైనాలో అత్యధిక సంఖ్యలో ఇప్పటికీ ఆసుపత్రులకు చేరిన వారి సంఖ్య ఉండడంతో అసలు ఈ వైరస్ ఎటువంటి రూపాంతరం చెందుతుంది, మానవ శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది ఏ అవయవాలపైన పనిచేస్తుంది అన్న దానిపైనే ప్రస్తుతం కొన్ని పరీక్షలు అయితే జరుగుతున్నాయి. అయితే మొదట 3 రోజుల క్రితం వరకు కూడా హెచ్ఎంపీ వైరస్ కి సంబంధించి ఒక కేసు కూడా భారత్ లో నమోదు కాలేదు. చైనాలో తీవ్రతరమై ఆసుపత్రులన్నీ కూడా నిండిపోయి ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి చైనాలో క్రియేట్ అయ్యిందన్న వార్తలు బయటికి వచ్చిన తర్వాత ఈ కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత అప్రమత్తం అవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో 8 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగైతే చెప్తున్న పరిస్థితి ఉంది. 8 హెచ్ఎంపీ కేసులు అయితే ఇప్పటికీ నమోదు అవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే చిన్నపిల్లల గతంలో కోవిడ్ లో చిన్నపిల్లలకు ఈ వ్యాధి రాదు, వాళ్ళకు ఎటువంటి ప్రాణాపాయ స్థితి ఉండదు, వాళ్ళకు ఒకవేళ కోవిడ్ సోకినా వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ వల్ల ఈ యొక్క వ్యాధికి సంబంధించి ఎటువంటి ప్రమాదం ఉండదనేది కూడా గతంలో గైడ్ లైన్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు సాధారణంగా ఈ హెచ్ఎంపీ వైరస్ కి సంబంధించి చిన్నపిల్లలోనే ఇప్పటి వరకు భారతదేశంలో నమోదైన ప్రతి కేసు కూడా 15 సంవత్సరాల లోపు వాళ్ళలోనే నమోదు అవుతుండటంతో తల్లిదండ్రులు కొంత ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఏ నిమిషం ఏం జరుగుతుందో అన్న కొంత భయాందోళన అయితే తల్లిదండ్రులు ఉంటున్నారు. స్కూళ్లకు వెళ్తున్న పరిస్థితి, 1-2 నెలల్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి.
మరి ఇటువంటి నేపథ్యంలో పిల్లల పైన ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన కలుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ వైరస్ కి సంబంధించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరూ కొంత స్వీయ నియంత్రణ పాటిస్తే సరిపోతుంది. సాధారణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వచ్చే సాధారణమైన జలుబే ఇది. కానీ ఒకవేళ బాడీలో ఎటువంటి టెంపరేచర్ పెరిగినా లేదా దగ్గు, విపరీతమైన దగ్గు కంటిన్యూగా వస్తున్నా వెంటనే ఆసుపత్రిలో మాత్రం అడ్మిట్ కావాల్సిందే అంటే కూడా కొంత సూచనలు అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ వైరస్ కి సంబంధించి ఇప్పటి వరకు అయితే మందు లేదు, దీనికి సంబంధించి ఇంకా మెడిసిన్ లేదు అని చెప్తున్న నేపథ్యంలో ఎవరికైతే పిల్లలు ఎఫెక్ట్ అయ్యారో వారికి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? అంటే వారిని క్వారంటైన్ పంపించారా, లేకుంటే ప్రభుత్వమే వారిని అదుపులోకి తీసుకొని వారికి వైద్యం అందిస్తోందా, లేకుంటే ప్రైవేట్ ఆసుపత్రిలో ఎలా ఉంది, ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయంటే ఏ రకంగా ట్రీట్మెంట్ అందుతోంది? అయితే కర్ణాటకలో నమోదైన కేసులను రెండింటిని నిన్న ఉదయం నమోదైన కేసులు రెండింటిని కూడా పరిశీలిస్తే 8 నెలల బాబుకు వైరస్ సోకిందంటూ కూడా మొదట వైద్యులు నిర్ధారించడం జరిగింది. అయితే టెస్టులు చేసిన తర్వాత జనవరి 3వ తేదీన కూడా 2 నెలల పాప అడ్మిట్ అయిన సందర్భంలో కూడా ఇవే లక్షణాలతోటి ఆ పాప కూడా అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆమె డిశ్చార్జ్ అయ్యారు, కోలుకున్నారంటూ కూడా వైద్యులు ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆ 2 నెలల పాపకు ఎటువంటి వైద్యం అందించారు, ఆమెలో ఎటువంటి లక్షణాలు గుర్తించారు అన్న దానిపైన కూడా ఐసీఎంఆర్ కొంత ఆరా తీసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమె ఏ లక్షణాలతోటి చిన్న శిశువు ఎందుకు అడ్మిట్ అయింది అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా ఇతర దేశాలకు వెళ్ళేసి వచ్చారా లేదా ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వారిని ఈ తల్లిదండ్రులు కలిశారన్న దానిపైన కూడా కొంత ఆరా తీస్తారు. అంటే విదేశాల నుంచి ఏదైనా వైరస్ మన దేశంలోకి ప్రవేశించిందా అన్న అనుమానంతో మొదట ఈ యొక్క టెస్టులు అయితే నిర్వహించడం జరిగింది. అయితే 2 నెలల పాప కోలుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయింది అనే ఆసుపత్రి కర్ణాటక ప్రభుత్వం డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలకు సంబంధించి ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా కొంత ఆరా తీయడం జరిగింది. అయితే సాధారణమైన జలుబుకుగానే దాన్ని ఆసుపత్రి వర్గాలు పరిగణించాయని, ఆ తర్వాత ఏదైతే ఈ ఆసుపత్రిలో ఇచ్చిన వైద్యానికి సంబంధించి సాధారణ జలుబుకి ఇచ్చిన ట్రీట్మెంటే వాళ్ళకు ఆ పాపకు కూడా అందించడం జరిగింది అనేది చెప్పడం. వైరస్ ఇక్కడ పాజిటివ్ గా వచ్చిన నేపథ్యంలో 8 మంది చిన్నారులకు వచ్చింది, అందరూ కూడా చిన్న చిన్న పసిపిల్లలే, 3 నెలల పసిపాప, 8 నెలల పసిపాప, ఇట్లా చిన్న చిన్న పిల్లలకే వస్తోంది. అంటే ఈ వైరస్ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందింది, ఎలా వచ్చిందనే విషయం పైన ఏదైనా వైద్యులు ఆరా తీస్తున్నారా, వైద్యశాఖ ఆరా తీస్తున్నారు? ఎందుకంటే ఇంట్లో ఉన్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎటువంటి విదేశీ పర్యటనల బ్యాక్గ్రౌండ్ లేదు, హిస్టరీ లేదు, అటువంటి పిల్లలకి ఎలా సోకింది వైరస్ అనే దానిపైన ఏమైనా వార్తలు వస్తున్నాయి? దానికి సంబంధించి ఏదైనా కొంత విశ్లేషిస్తున్నారా? అంటే కేవలం కోల్డ్, జలుబు, దగ్గు ఉన్నందుకు కారణంగానే హెచ్ఎంపీ వైరస్ అంటున్నారా, లేదా నిజంగానే ఆ వైరస్ సోకిందా, ఎలా నిర్ధారిస్తున్నారు? అయితే ఐసీఎంఆర్ కూడా నిన్న ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈ యొక్క కేసులో ఈ 2 కర్ణాటకలో నిన్న నమోదైన 2 కేసుల్లో కూడా ఎటువంటి లక్షణాలను గుర్తించి హెచ్ఎంపీ వైరస్ గా నిర్ధారణ చేయడం జరిగింది అన్న దానిపైనే ప్రస్తుతం ఐసీఎంఆర్ కూడా కొంత ఆరా తీసిన పరిస్థితి ఉంది. అయితే సాధారణ జలుబుగానే పిల్లలు ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం జరిగింది. తీవ్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. అయితే శ్వాస తీసుకుంటున్న సమయంలో ఏదైతే ఇబ్బందులు తలెత్తుతున్నాయో వాటిని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అయితే విపరీతమైన దగ్గు, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోతుండటంతో అసలు ఈ లక్షణాలన్నీ కూడా హెచ్ఎంపీ వైరస్ లక్షణాలుగానే గుర్తించడం జరిగింది. అయితే ల్యాబ్ లో వీటిపైన కొంత టెస్టులు అయితే నిర్వహిస్తామనేది కూడా చెప్తున్నారు. ఆ టెస్టులకు సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ ను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేయడం జరిగింది. ఒకవేళ ఇటువంటి కేసెస్ కనుక నమోదైతే వాళ్ళందరినీ కూడా సపరేట్ వార్డులో